పులిహోర పులుసు కోసం చింతపండులో పచ్చిమిర్చి, బెల్లం, ఉప్పు, కొంచెం పసుపు, నూనె వేసి దగ్గరికి పులిహోర పులుసు ఉడకబెట్టేసుకున్న తర్వాత పచ్చెనపప్పు, కొంచెం పసుపు వేసి అన్నాన్ని వార్చిపెట్టేసిన తర్వాత ఆ వేడి వేడి అన్నంలో పైన క్యారెట్ తురిమేసి, కొంచెం ఆవాలు మిక్సీ పట్టేసి, ఆ వేడి వేడి అన్నంలో మధ్యలో కొంచెం ఇలా గ్యాప్ చేసి పైన ఆ ఆవాల పొడి, కొంచెం కరివేపాకు, అలాగే వేరుశనగ నూనె వేసి వేడి వేడి అన్నంలో మూత పెట్టేస్తే వేడికి ఆవపిండి, కరివేపాకు అంతా కూడా చాలా బాగా మగ్గుద్ది. మగ్గిన తర్వాత అలా అలా కదిపేసి ఈ రైస్‌లోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసి ప్రాపర్‌గా మొత్తం ఆ చింతపండు పులుపంతా రైస్‌కి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని తాలింపుకి వేరుశనగ నూనె వేసిన తర్వాత అందులో వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, పచ్చెనపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం అన్నీ దోరగా వేయించేసిన తర్వాత ఫైనల్‌లో కొంచెం ఇంగువ వేసి ఈ తాలింపుని అంతటిని పులిహోర రైస్‌లో కలిపితే టేస్ట్ అదిరిపోతుంది. ఈ పులిహోరలోకి బంగాళదుంప కూర్మ కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.